హాయ్ అండి, మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో మేము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నాము. సత్యనారాయణ స్వామి అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన రూపాన్నే సత్యనారాయణ స్వామి. పర్వత శ్రేష్ఠుల్లో ఒక్కడైన మేరు పర్వతం అతని భార్య మేనక శ్రీ మహావిష్ణువు కోసం తపస్సును ఆశ్రయించి 2 కుమారులకు జన్మనిచ్చింది. 2 కుమారులు పర్వతాలు, ఒకరు భద్రుడు, ఇంకొక కుమారుడు రత్నగిరి. 2 కుమారుల్లో భద్రుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి శ్రీరామునికి నివాస స్థానమైన భద్రాచలంలోని భద్రగిరిగా మారుతాడు. రత్నకుడు అయిన ఇంకొక కుమారుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి మహావిష్ణువును మెప్పించి శ్రీ మహావిష్ణువు వీర వెంకట సత్యనారాయణ స్వామిగా అన్నవరంలో రత్నగిరి కొండగా మారుస్తాడు. క్రీస్తు శకం 1891లో అన్నవరం గ్రామంలో హీరంకి ప్రకాశుడు అనే బ్రాహ్మణునకు వెంకట రామాని రాయి బహుద్దు వారికి ఏకకాలంలో కలలో కనిపించి వారితో ఇలా అన్నారంట: రాబోవు శ్రావణ శుక్ల విధియముఖ నక్షత్రాల్లో గురువారంలో రత్నగిరి పైన నేను వెలుస్తాను. నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించమని చెప్పి మాయమయ్యారంట. అన్నవరంలో స్వామివారిని క్రీస్తు శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించారు. ఈ వ్రతాన్ని సంవత్సరంకి ఒకసారి లేదా కొంతమంది 6 నెలలకు ఒకసారి, మరికొంతమంది ప్రతి నెల ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం మనందరి మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరణం సర్వలోకైకనాథం. ఓకే అండి, ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నా శక్తి కొలది నేను జరుపుకున్నాను. ఆ తండ్రి యొక్క కృపా కటాక్షం నాతో పాటు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.